ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరు ముగ్గురు కూడా పదవీ కాలం ఉండగానే రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ 3 సీట్లు కూటమికే దక్కనున్నాయి. దీంతో ఇప్పుడు పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ 3 స్థానాల్లో చంద్రబాబు ఎవరిని తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే టీడీపీ నుంచి 2, జనసేన నుంచి మరొకరిని రాజ్యసభకు పంపిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే 3 సీట్లు ఖాళీగా ఉంటే 4-5 పేర్లు ప్రచారంలో ఉన్నాయి. టీడీపీకి దక్కే స్థానాల కోసం ఇటీవల ఎన్నికల్లో సీట్లు కోల్పోయిన దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, గల్లా జయదేవ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రచారంలో ఎందరి పేర్లున్నా పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురిని చంద్రబాబు సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇక టీడీపీకి దక్కే సీట్లలో ఒకటి మాజీ ఎంపీ గల్లా జయదేవ్కి, మరొకటి విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ టీడీపీ నేత అశోక్ గజపతిరాజుకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. క్షత్రియ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని అశోక్ గజపతిరాజును తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇక గల్లా జయదేవ్ వంటి వారు పెద్దల సభలో అవసరమని చంద్రబాబు భావిస్తున్నారట. ఇక జనసేనకు దక్కే ఒక్క రాజ్యసభ సీటులో మెగా బ్రదర్ నాగబాబును రాజ్యసభకు పంపాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తొలిసారి జనసేన పెద్దల సభలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ 2, జనసేన 1 తీసుకుంటే బీజేపీ పరిస్థితి ఏంటన్న దానిపై ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదు. అయితే బీజేపీకి ఈసారికి నచ్చజెపుతారని, ఎమ్మెల్సీ కోటాలో ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి లోక్సభ సీటును ఆశించారు. కూటమి పొత్తుల్లో భాగంగా అనకాపల్లి నుంచి బీజేపీ సీఎం రమేష్ కు టికెట్ ఇచ్చింది. ఇక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో టీటీడీ చైర్మన్ పదవిని నాగబాబుకి ఇస్తారని వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని అటు పవన్ కళ్యాణ్, ఇటు నాగబాబు ఇద్దరూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అప్పుడు నాగబాబు సీటు త్యాగం చేశారు కాబట్టి ఇప్పుడు ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఇలా 3 ఎంపీ సీట్లకు గాను అభ్యర్థులతో సహా ఎంపికలు పూర్తయ్యాయని చర్చ జరుగుతోంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం. ఈ ముగ్గురు నామినేషన్లు వేస్తే ఏకగ్రీవం కావడం కూడా కన్ఫర్మ్ అయి అంటున్నారు కూటమి నేతలు. ఇదిలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబుకు లక్కీ ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన రాజకీయ జీవితం సరికొత్త మలుపు తిరగబోతోందా అంటే అవుననే అంటున్నారు. ఎందుకంటే నాగబాబుకు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీని వెంట పెట్టుకుని మరీ ఉన్న నాగబాబుకు ఇప్పుడు రాజకీయంగా అదృష్టం కలిసొస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే వైసీపీ నుంచి ఆర్ కృష్ణయ్య సడన్ గా రాజీనామా చేయడంతో ఇప్పుడు 3వ ఎంపీ సీటు కూడా ఖాళీ అయింది. ఆర్ కృష్ణయ్య 4 ఏళ్ల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేశారు. దీంతో పెద్దల సభలో మెగా బ్రదర్ 4 ఏళ్ల పాటు ఉండడం అంటే అది అదృష్టమనే చెప్పొచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు సందర్భంగా టీడీపీకి 2 మంత్రి పదవులు దక్కాయి. అప్పట్లోనే జనసేనకు 1 మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగింది. కానీ జనసేన ప్రాతినిధ్యం లేకుండానే కేంద్ర కేబినెట్ ఏర్పాటైంది. దాంతో జనసేనకు ఎప్పటికైనా ఆ మంత్రి పదవి రిజర్వ్ అయి ఉంటుందని అంటున్నారు. దాంతో నాగబాబు పెద్దల సభకు ఎన్నికైతే ఆయనకు ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని లెక్కలు వేస్తున్నారు. అయితే కొంతకాలం పాటు ఆయన ఆగాల్సి ఉంటుందని అంటున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయంలో నాగబాబుకు ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కుతుందని చెబుతున్నారు. అదే గనుక జరిగితే మెగా కుటుంబంలో ఒక అరుదైన రికార్డు పొలిటికల్ గా సాధించినట్టు అవుతుందని అంటున్నారు. మెగాస్టార్ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక నాగబాబు కూడా కేంద్ర మంత్రి అయితే ఒకే కుటుంబంలో 3 అన్నదమ్ములు మంత్రులైన రికార్డు వారికే సొంతమని అంటున్నారు. సినీ రంగంలో ఎన్నో రికార్డులు సృష్టించి వేరెవరికీ సాధ్యం కాని విధంగా జెండా ఎగరేసిన మెగా ఫ్యామిలీ ఇప్పుడు పొలిటికల్ గా సక్సెస్ రూట్ లో సాగుతోందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ మరో బిగ్ ట్విస్ట్ ఉందని అంటున్నారు. 3 ఎంపీ సీట్లలో తమ వాటాగా 1 ఇవ్వాలని కేంద్ర బీజేపీ నాయకత్వం కోరుతుందని చెప్తున్నారు. మరి బీజేపీకి ఏ విధంగా నచ్చజెబుతారో చూడాల్సి ఉంది. బీజేపీకి తర్వాత విడతలో ఇస్తామని చెప్పి ఈ 3 ఎంపీ సీట్లలో టీడీపీ, జనసేన తమ వారిని ఎంపిక చేయొచ్చని అంటున్నారు. మరి చూడాలి కూటమి పెద్దలు రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేస్తారు అనేది. జనసేన నుంచి నాగబాబుకు అవకాశం వస్తే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కేంద్ర మంత్రి అయ్యే గోల్డెన్ ఛాన్స్ కూడా దక్కే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే ఖచ్చితంగా మెగా కుటుంబ సభ్యులకు ఇది ఒక అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే మొన్నటి వరకు రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులున్నారు. ఏపీ నుంచి 11 మంది వైసీపీ నేతలే ఎంపీలుగా ఉన్నారు.
మొత్తం కోట అంతా వైసీపీతో భర్తీ అయింది. దాంతో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ పరిణామంతో నిరాశ చెందింది టీడీపీ. 2 ఏళ్ల వరకు రాజ్యసభ ఎంపీ పదవులు దక్కే అవకాశం లేదని ఢీలా పడిపోయారు. అయితే అనూహ్యంగా తమకు పదవీ కాలం ఉండగానే 3 సభ్యులు రాజీనామా చేశారు. జగన్ ఎవరి మీదైతే నమ్మకంతో పదవులు ఇచ్చారో వారే ఫ్యాన్ పార్టీకి బై బై చెప్పేశారు. తమ పదవులను వదిలేసుకున్నారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు సైకిల్ ఎక్కాలనుకుంటే ఆర్ కృష్ణయ్య మాత్రం బీజేపీలోకి వెళ్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ 3 బాటలోనే మరికొంతమంది కూడా నడుస్తారనే ప్రచారం సాగుతోంది. దాదాపు మరో 4-5 రాజ్యసభ సభ్యత్వానికి అలాగే వైసీపీకి రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఇంకా ఎంతమంది జగన్ కు షాక్ ఇస్తారు అనేది.